బీఆర్ఎస్ లో గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరిన 10 మంది విషయాన్ని ఏం చేయాలన్న దానిపై రేవంత్ నిర్ణయానికి రాలేకపోతున్నారు. ఆదివారం వారందరినీ పిలిపించుకుని మాట్లాడారు. రాజీనామాలు చేస్తే ఎలా ఉంటుందన్న దానిపై అభిప్రాయాలు సేకరించినట్లుగా తెలుస్తోంది. అనర్హత వేటు వేయాల్సిన పరిస్థితి వస్తే రాజీనామా చేయాలని రేవంత్ వారికి సూచించారు. అయితే అలాంటి పరిస్థితి రాకుండా చూస్తామని చెప్పారు. కానీ ఎమ్మెల్యేలకు నమ్మకం కలగటం లేదు. కడియం శ్రీహరి ఈ సమావేశానికి రాలేదు. వచ్చిన వారిలో కొంతమంది తాము బీఆర్ఎస్ లో ఉన్నామంటున్నారు. స్పీకర్కు కూడా అదే సమాధానమిచ్చారు. మిగిలిన వారు ఇంకా సమాధానాలు ఇవ్వలేదు. రేవంత్ ఏం చెబితే అది ఇద్దామని చూస్తున్నారు. ఫిరాయించిన 10 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు విషయంలో ఉత్కంఠ నెలకొంది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఈ విషయంపై నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో 64 సీట్లతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ 10 మంది ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకుని బలోపేతమయ్యామని అనుకుంది. యాంటీ డిఫెక్షన్ లా ప్రకారం పార్టీ మారిన ఎమ్మెల్యేలు అనర్హత వేటును ఎదుర్కోవాలి. బీఆర్ఎస్ ఈ విషయంపై స్పీకర్కు పిటిషన్ దాఖలు చేసింది. కానీ 18 నెలలుగా నిర్ణయం లేకుండా ఉండటంతో సుప్రీంకోర్టును ఆశ్రయించింది.